వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలోని గొర్రెకుంటకు చెందిన బీఆర్ఎస్ నాయకుడు యాదల రాజు హత్యకు గురై 5 నెలలు గడిచినా పోలీసులు పట్టించుకోవడం లేదని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. నిందితులపై చర్యలు తీసుకోలేదంటూ హ్యూమన్ రైట్స్ కమిషన్ కి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు బాధితులు హెచ్ఆర్సీ చైర్మన్ జస్టిస్ షమీం అఖ్తర్ను కలిసి లేఖ అందించారు. రాజును హత్య చేసిన వారిని అరెస్టు చేయలేదని తెలిపారు. కేసు దర్యాప్తులో జాప్యం చేస్తున్నారని వాపోయారు. కొందరు కాంగ్రెస్ నాయకులు పోలీసులపై ఒత్తిడి తీసుకొచ్చి పోస్టుమార్టం రిపోర్టును తారుమారు చేశారని ఆరోపించారు. శరీరంపై కొట్టిన గాయాలు ఉన్న హార్ట్ స్ట్రోక్ వచ్చిందని చిత్రీకరించారని మండిపడ్డారు. నిందితులపై చర్యలు తీసుకుని న్యాయం చేసేలా చొరవ చూపాలని కోరారు. నా భర్తను గత 8 నెలల క్రితం చంపేసిండ్రు. అక్టోబర్ 18వ తారీఖున మేము పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినాము. ఎలాంటి గాయాలు లేవని అన్నారు. తనపై దెబ్బలు చాలా గాయాలు ఉన్నాయి సార్. ఆ గాయాలు అవి దెబ్బలే కాదంటాడు మా సిఐ సార్. అది నా భర్తను కోల్పోయి మేము ఎంత అనుభవిస్తామో మాకు తెలుసు. మాకు ఎలాంటి న్యాయం జరుగుతలేదు. ఎక్కడెక్కడనో తిరుగుతాము. హైదరాబాద్కు ఎక్కడికంటే అక్కడే తిరుగుతాను. ఇప్పటికీ 7-8 సార్లు వచ్చినాము. ఎక్కడ న్యాయం జరుగుతలేదు సార్. తగిన చర్యలు తీసుకోవాలి. వాళ్ళపై కంపల్సరీ మా ఊరు వాళ్ళే చంపిళ్ళు. గొర్రెకుంట కాంగ్రెస్ లీడర్స్ అందరి హస్తం ఉన్నది సార్. దయచేసి మాకు న్యాయం చేయాలి. అవసరం అనుకుంటే రీపోస్ట్ మార్టం అయినా చేయాలి. ఇందులో ఏ ఒక్కరిని వదలద్దు. ధర్నా చేస్తే మా మీద ఉల్టా కేసులు పెట్టింది సిఐ సార్. ఇది న్యాయమేనా? మేము న్యాయంకే పోరాడుతున్నాం, అన్యాయంకి ఏం పోరాడతలేము సార్. మమ్మల్ని ఘోరంగా కొట్టి చంపిళ్ళు. వారు ఏమంటున్నారంటే ఇప్పుడు అటుటాకని చెప్పేస్తాను. వాళ్ళు మాకు ఎలాంటి న్యాయం జరుగుతలేదు. మేము అందరినీ కలిసినాము. ఎక్కడెక్కడ కలవాలో అందరినీ కలిసినాము. మాకు ఎలాంటి న్యాయం జరుగుతలేదు. ఇక్కడికి 5 సార్లు వచ్చినాం. ఇక్కడికి మాకు న్యాయం చేస్తారని నమ్ముతున్నాము సారు. న్యాయం జరగాలి. రీపోస్ట్ మార్టం చేయాలి. ఎలాంటి వారికి ఇలాంటిది జరగకుండా ఉండాలంటే మాకు న్యాయం జరగాలి. ఖచ్చితంగా జరగాలి. మాకు మా కోడలు ఉన్నది, 13 ఏళ్ల పాప. పాపకి ఎలాంటి న్యాయం చేస్తారో చేయాలి సార్. మీరు మినిస్టర్ మనుషులు మరియు ఎమ్మెల్యే మనుషులు ఉన్నారు కాబట్టి పోలీసులు, సిఐ గారు మరియు ఎస్ఐలు ఈ కేసులో మొత్తం నిర్లక్ష్యం చేసి మేము డీసీపీని కలిసిన, ఏసీపీ గారిని కలిసిన, డీసీపీ గారిని కలిసిన, సిపి గారిని కలిసిన మాకు ఎలాంటి న్యాయం జరగలేదు. అందుకనే మేము నవంబర్లో ఇక్కడికి హెచ్ఆర్సీకి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇది 5వసారి హెచ్ఆర్సీకి రావడం. హెచ్ఆర్సీలో మాకు పూర్తి నివేదిక పోలీసు వారు ఇచ్చిన తర్వాత మీకు న్యాయం జరిగేలా చేస్తామని చెప్పడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు మేము అడిగితే అది న్యాచురల్ డెత్ గానే క్రియేట్ చేసి చెప్తున్నారు, హార్ట్ స్ట్రోక్ గానే చెప్తున్నారు.